అందరికీ నమస్కారం. సమస్య ఎక్కడైతే వస్తుందో అక్కడ ఖచ్చితంగా పరుగులు తీసుకుని మన బీకేఆర్ సేవా సంఘం నిలబడుతుంది. ఎందుకంటే ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా సమస్య ఉంది అంటే సురక్షితంగా చూసుకోవాలనే ఒక సంకల్పమే బీకేఆర్ సేవా సంఘం ఒక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలోని గత 10 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి వస్తున్న తుఫాను, ఆ తుఫానుకి మరి ఎంతోమంది అతలాకుతలం అయిపోతూ ఉన్నారు. మరి గన్నవరం నియోజకవర్గం పెద్దావుటపల్లి గ్రామమైన యానాదుల కాలనీలో ఈ విధంగా అయితే ఉన్నారు. ఒక్కసారి ఈ వీడియోలో మీరందరూ కూడా కొంచెం టైం ఇచ్చి 2 నిమిషాలు టైం ఇచ్చి ఈ వీడియోని చూడండి. మరి ఈ విధంగా ఉన్న వారి కోసం సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి సాయంకాలం వరకు టైం పడుతుందని ప్రభుత్వాలు చెప్పగా వీరికి తినడానికి ఆహారం లేదు, వండుకోవడానికి కూడా సౌకర్యం లేదు. వాన వచ్చేసి గాలి వచ్చేసి వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో మరి ఈ విధంగా మన బీకేఆర్ సేవా సంఘం స్పందించి వీరి కోసం ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా, వాళ్ళ కోసం ఇవన్నీ కొనుగోలు చేసి తినుబండారం వచ్చేసి బ్రెడ్, బిస్కెట్, అరటిపళ్ళుని కొనుగోలు చేసి ఈ రకంగా 1 గంటన్నరలో మొత్తం ప్యాక్ చేసుకొని వారి కోసం వెళ్ళి ఆహారం అయితే అందించాము. ఇది వాళ్ళ కడుపు నిండిపోతుందని అయితే మేము చెప్పలేము. 6 సంవత్సరాల నుంచి సుదీర్ఘ ప్రయాణంలో వీరితో మేము ఉన్నాము. కనీసం వీరికి వసతులు కల్పించి కడుపు నిండా అన్నం పెట్టాలి. మనకి అన్ని వసతులు ఉన్నా కూడా మనం ఇంకా అడ్జస్ట్ అవ్వలేక ఉన్నాము. వీరికి ఒంటి మీద ఉన్న బట్టలు మాత్రమే పొడిగా ఉన్నాయి. కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక చిన్న చిన్న పిల్లలతో మరి వీళ్ళని చూడండి ఏ రకంగా ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఈ ఆహారాన్ని అయితే తీసుకుంటున్నారు. వీరి పరిస్థితిని అందరూ మానవత్వంతో ఆలోచించి మరి మన వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేసి వీరికి సహాయపడటానికి మా ద్వారా కావచ్చు, మీరు సొంతంగా అయినా కూడా ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక్కడున్న వారిని ఒక్కసారి కలిసి వాళ్ళ కష్టాల్ని మీరు తెలుసుకుని వారికి ఆహారాన్ని అందించాలని మనసారా